హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామెడీ టాక్స్ అండ్ క్రేజీ గర్ల్. మేమైతే పూణే అయితే వెళ్తున్నాము. చూడండి, నైట్ స్టార్ట్ అయిన మేము ఈవినింగ్ బయలుదేరాము. ఈవినింగ్ నుంచి పూణే, కామారెడ్డి నుంచి పూణేకి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెళ్తుండగా మొత్తం వర్షమే పడుతుంది, అందుకని రెయిన్ సాక్ బాగుంటుంది కదా అని చేసాము. వెళ్ళే దారిలో మేము 10 o'clockకి 10:30కి ఫుడ్ తిందామని అయితే ఆగాము ఈ హోటల్ దగ్గర. ఈ హోటల్ అయితే చాలా బాగా అనిపించింది బయట నుంచి చూడంగానే. లుక్ వైజ్ కూడా మనకి ఆవులు అంటే నేచర్ని చూపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి. చాలా బాగుంది. లైటింగ్ సెట్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అప్పటికే ఇక వర్షం కూడా తగ్గింది, అందుకని తిందామని దిగాము. చూడండి, చాలా అయితే బాగుంది. వెళ్ళేటప్పుడు చూడండి. చూడండి, మేమైతే లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. ఇవైతే పాతకాలం మోడల్ లాగా అనిపిస్తున్నాయి. రాజస్థాన్ స్టైల్, మహారాష్ట్ర స్టైల్ ఇది. మహారాష్ట్ర స్టైల్ అనమాట హోటల్. లైటింగ్ బాగా అనిపించింది. ఫుడ్ కూడా మహారాష్ట్ర స్టైల్లోనే ఉంటుంది. అంతా అయితే మీకైతే చూపిస్తాను. వ్యూ మొత్తం చూపిస్తున్నాను. మొత్తం నేచర్కి తగ్గట్టు అయితే ఉన్నాయి. మన పాతకాలం నేచర్ లెక్క, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లనే ఉన్నాయి. మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం, బాగుంది కదా అని. ఫుడ్ కూడా ఆర్డర్కి పెట్టేసాము. అప్పటికి ఫుడ్ కూడా అయితే వచ్చేసింది. చూడండి, రోటీస్ అయితే పన్నీర్ కర్రీ చెప్పాము, కాజు పన్నీర్ అండ్ మష్రూమ్ కర్రీ అయితే చెప్పాము. సర్వ్ చేస్తున్నారు. నేనైతే వీడియో తీద్దామని అయితే ట్రై చేసిన. మా పాపకి వేస్తుంటే ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయని నేను చూస్తున్నాను. చూడండి, ఇట్లా అయితే షేప్ అయితే ఇట్లా వచ్చింది. అది తినేస్తాం. మీకైతే హోటల్ అంతా ఒకసారి చూపిద్దామని అయితే వీడియో అయితే తీసాను. నాకైతే చాలా నచ్చింది. ఫుడ్ కూడా టేస్ట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సేమ్ మన స్టైల్లానే ఉన్నది కర్రీ. టేస్ట్ అయితే తెలంగాణ స్టైల్ అట్లే. ఇక బయటకైతే వచ్చేసినాం మేము. మా పాప అక్కడ అదే అంబ చూసి రియల్గా అంబ ఉందేమో అనుకున్నది. మాకు కూడా చూడంగానే అట్లనే రియల్గా అనిపించింది. బాగుంది కదా అని ఫొటోస్ అయితే దిగాము. అప్పటికి అయిపోయింది, బయటకు వచ్చేసినాం. మా అన్న కూడా దిగిండు. మేమైతే వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. గృహప్రవేశం దగ్గర అయితే మేమైతే శారీ మమ్మీ డాటర్ డ్రెస్ వేసుకున్నాము. మా ఫ్యామిలీ అంతా ఫోటో దిగింది. ఇక వాళ్ళైతే పూజ అయితే చాలా బాగా చేసుకున్నారు. పూజ అయితే బాగా చేసుకున్నారు వాళ్ళు. మా అన్న వాళ్ళ బామ్మరిది అన్నట్టు. వాళ్ళు మమ్మల్ని టీచర్ ఇన్వైట్ చేశారు. హోమం అయితే జరుగుతుంది. అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. పూణేలో వాళ్ళు వేరే స్టైల్లో చేశారు. మొత్తం ఫొటోస్ వాళ్ళే, పూజ సామాగ్రి మొత్తం వాళ్ళదే. జస్ట్ మనం పూజలో కూర్చోవడమే అంతే. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళే ముగ్గేశారు, వాళ్ళే మొత్తం డెకరేషన్ మొత్తం చేశారు హౌస్కి. ఇక అంబను అయితే తీసుకొచ్చారు, చిన్న దూడని తీసుకొచ్చారు, దొరకలేదని. ఈవినింగ్ అయింది కానీ క్లైమేట్ బాగుందని ఫోటో అయితే దిగేసాం మేము. ఇక సరే, ఇక్కడ అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, ఫంక్షన్ అయితే చేసినాము. దగ్గరలోనే పూణేకి దగ్గరలో లోనావాల అయితే ఉంటున్నాము. వాటర్ ఫాల్స్ ఉంటాయని అయితే మేము బయలుదేరాము. బయలుదేరేదాకా మాకు స్టార్టింగే గణేష్ కనిపించాడు. ఆ వీడియో తీద్దామని అయితే నేను తీసాను. గణేష్ క్లియర్గా వస్తలేడు. తీద్దామని అయితే తీసాను. ఎంతవరకు అయితే వస్తుంది అంతవరకు అని. ఈలోపు అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, టోల్ ప్లాజా ఉండటం వల్ల. చూడండి, ఇప్పుడైతే క్లియర్గా తీసాను, ట్రై చేశాను, వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది గణేష్. వీడియో దూరం ఇక్కడ అయితే పూణేలో చాలా ఫేమస్ గణేష్ టెంపుల్స్ అన్నీ కూడా. మేమైతే లోనావాల అయితే చూద్దామని అయితే వెళ్ళాము. వెళ్ళే దారిలో వీడియో అయితే మంచిగా అనిపించింది. ఇక్కడైతే టోల్ ప్లాజా దగ్గర ఆగాము. వీడియో అంతా క్రాష్ వచ్చింది. ఇవైతే బయలుదేరాము ఫ్రెండ్స్. అయితే ప్లేస్ అయితే అల్టిమేట్ ఉంది. అసలు వ్యూ అయితే అసలు చెప్పలేము, అంత బాగుంది. మొత్తం కొండలు అండ్ మంచు, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. నేనైతే కార్లో వెళ్తున్నాక వీడియో మొత్తం తీస్తూనే ఉన్నాను. ఇలా టన్నల్ వచ్చింది, ఫస్ట్ టైం టన్నల్. స్టార్టింగ్లోనే టన్నల్ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. కొండల కింద నుంచి వెళ్ళడం వల్ల టన్నల్లో లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది. లైటింగ్ కూడా చాలా బాగుంది టన్నల్లో. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. అదైతే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఉన్నాము. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము చూడడానికి. స్పీడ్ రేటింగ్ కూడా పెట్టారు వాళ్ళు, 80లో అట్లా వెళ్ళాలనేసి. అందుకని 80లోనే వెళ్తున్నాం మేము కూడా. బాగా అనిపించింది.
వాళ్ళ ఎక్స్పీరియన్స్ పిల్లలకైతే మస్తు ఎంజాయ్ అయింది. నేనైతే పిల్లల్ని అయితే తీయలేను, నేను ఎందుకంటే దాన్నే నేచర్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి దాన్నే చూస్తూ వెళ్ళిపోయాను. బాగా అనిపించింది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా చాలా బాగా అనిపించింది. మేమైతే ఈ ఛానల్ అయితే కొత్తగా పెడుతున్నాం ఫ్రెండ్స్, మీరైతే చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ తీసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే లోనావాలాకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే చూసాము, దిగాము. అప్పుడు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఆగింది కూడా. మేము దిగాము, ట్రైన్ ఆగిందని కొంచెం సేపు ఒక 5 minutes అయితే తీసాను వ్యూ పాయింట్. స్టార్ట్ అయిపోయింది, చాలా అయితే చాలా బాగుంది, సూపర్ అనిపించింది. మంచు, మేఘాలు, బ్రిడ్జ్ చాలా ఎంజాయ్. అసలు అక్కడైతే దిగంగానే మేము చెప్పలేకపోయాం, అంత హ్యాపీనెస్ అనిపించింది. అందుకని చాలా అయితే అంతమైతే ఒక పిక్ అయితే తీసుకున్నాము. అయితే అక్కడ నుంచి అయితే మేము ఒక పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ టైగర్ పాయింట్ అంటారంట దీన్ని. మొత్తం చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచు అంటే, అప్పటికి టైము 11-12 అవుతుంది, అయినా కూడా మంచు అయితే ఏం తగ్గలేదు. మస్తు మంచు, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కానీ మంచు ఉండటం వల్ల అక్కడ ఏం కనిపిస్తలేదు. కొంచెం సేపు అయిన తర్వాత మంచు క్లియర్ అయింది, కానీ వ్యూ పాయింట్ మంచు తర్వాత తగ్గిన తర్వాత చూస్తే చాలా బాగా అనిపించింది. నేనైతే వీడియో తీద్దామని ట్రై చేసిన మంచిగా, ఇంకో దాంట్లో వీడియో పాయింట్ తీసుకెళ్ళాను. ఇక్కడైతే సిట్టింగ్ చేస్తారు వాళ్ళు, మనకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు, అంటే మనీ ఇవ్వాలి, పే చేస్తూ వస్తారు. మేమైతే ఇక వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేద్దాం. చూసారు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎట్లా కనిపిస్తుంది, ఇందాడంతా మంచు ఉంది. ఈ లోపల ఫోటోలు దిగుదామని అయితే దిగాము. చూడండి ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. అది మీకు ఇందాక చూపించింది ఈ వ్యూ పాయింటే, కాకపోతే ఇందాక మంచు ఉండడం వల్ల కనబడలేదు. ఇప్పుడు చూడండి చాలా బాగా అనిపించింది. అసలు మేఘాలు అట్లా కొండల మధ్యలో నుంచి వెళ్తుంటే పొరుగు వేలాగా, మనకు స్వర్గం అంటారు కదా, ఎక్కడో లేదు ఇక్కడ ఉందని అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు వ్యూ పాయింట్ అయితే, మస్తు ఎంజాయ్ చేసినాను నేనైతే. రాబుద్ది గారు అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి అయితే రాబుద్ది గారు చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఇక అయితే మేమైతే కిందకు వచ్చాము, ఇంకొక వేరే రూట్ వ్యూ పాయింట్ మేమైతే ఇదైతే వేరే వ్యూ పాయింట్ అయితే వచ్చాము. వెళ్ళే దారిలో ఉంది, మూవీస్లో చూపిస్తారు కదా, సేమ్ అట్లా అనిపించింది, సేమ్ అట్లనే అనిపించింది. ఇది ఒక వ్యూ పాయింట్, ఇది కూడా వీడియో అయితే బాగా వచ్చింది, చాలా బాగుంది. సాంగ్స్ అయితే డిజైన్ కూడా వేస్తున్నాను, అంత వ్యూ బాగుంది. షూట్ చేసుకోవడానికి అయితే బాగుంది, ఫోటో షూట్ చేసుకోవడానికి అయితే. ఇక మాకు టైం లేదనేది మా హస్బెండ్ అయితే ఆపలేదు, వెళ్ళిపోయాము. అప్పటికే లేట్ అయిపోయింది. చాలా వ్యూ పాయింట్ అయితే చాలా నచ్చింది అసలు నాకు. అసలు వాటర్ ఫాల్స్ చూద్దామని అయితే వెళ్ళాము. వ్యూ పాయింట్స్ అయితే కనిపించింది. ఇక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది, గోల్డ్ మిక్స్ ఎల్లో అక్కడైతే మీకు ఫొటోస్ అయితే చూపించాను, అది వ్యూ పాయింట్. ఆ వీడియో స్నాప్లో తీసిన దొరకలేదని అక్కడ పెట్టినా అనమాట. మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మేమైతే లోనావాలా నుంచి మేమైతే రిటర్న్ అయ్యి భీమశంకర్ రూట్కి అయితే భీమశంకర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రూట్ అయితే అసలు హైలైట్ ఉంది, చాలా బాగా అనిపించింది. క్లైమేట్ కూడా మస్తు అనిపించింది. ఇక భీమశంకర్ టెంపుల్కి అయితే వెళ్దామని అయితే మేమైతే బయలుదేరిపోయాం రిటర్న్, వ్యూ పాయింట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని. అద్భుతంగా ఉన్నాను. వచ్చాము.
ఫొటోస్ అయితే అలో లేవన్నారు, కానీ అక్కడ బయట మనకి టీవీలో అయితే చూపిస్తున్నారు. శివయ్యని మంచిగా దర్శనం తీసుకుని ఓం నమ శివాయనండి. ఇక్కడైతే శివయ్య అయితే చాలా ఫేమస్ అంట. ఈ జ్యోతిర్లింగంలో ఒక లింగం అన్నట్టు, భీమశంకర్ లింగం. అందుకని కొంచెం అయితే వీడియోస్ అయితే తీయనేయలేరు అని చెప్పేసి మేమైతే ఫొటోస్ అయితే బయటకు వచ్చాక దిగాము. ఇక్కడైతే మనకి భీమశంకర్కి వెళ్ళే రూట్లో అయితే ఏ ఇంటికి చూసినా ఫ్రెండ్స్ తులసి చెట్టు అయితే కంపల్సరీ ఉంది, తులసి కోట కంపల్సరీ ఉంది. ఇక భీమశంకర్ టెంపుల్ బయట నుంచి ఇది గోపురం కూడా మనకు లైక్ స్పెషల్గా అనిపిస్తుంది, కొంచెం వెరైటీ అనిపిస్తుంది, మొత్తం రాతితోటి. మేమైతే ఇక్కడ కూడా ఫొటోస్ దిగాము. ఇక్కడనే మనకు అష్టలక్ష్మి గుడి అయితే ఉన్నది. ఇక్కడైతే అష్టలక్ష్మి అయితే ఉన్నారు, అన్ని హిందీలో రాసున్నాయి పేర్లు. వీడియో కంటెంట్ కోసం కొంచెం కొంచెం తీసుకొని వచ్చాను. వాటి పేర్లు అయితే నాకు తెలియలేదు, కానీ హిందీలో ఉన్నాయి. అదే కదా అష్టలక్ష్మి అయితే చెప్పారు, మీరు కూడా దర్శించుకోవాలి. ఇక్కడ లాస్ట్ అమ్మవారు అయితే వెరైటీగా అనిపించింది. ఆమె తలని తన చేతిలో నరుక్కొని ఉన్నది. అమ్మవారి పేరు అయితే తెలియదు నాకు. ఇక్కడైతే మా బాబు, మా పాప, మా హస్బెండ్ అయితే ఫోటో తీశాను. చూడండి, ఇది భీమశంకర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడే శివయ్య ఉంటాడు లోపలికి అటు గర్భగుడిలో. ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు. మళ్ళీ తర్వాత రిటర్న్ అయిపోయాము మేము. ఇదైతే మొత్తం మంచితో కంపేస్ ఉంది. మొత్తం ఇది 10 అవుతుంది అక్కడ టైం, 10-11 అవుతుంది ఫ్రెండ్స్. మేము రిటర్న్ దర్శనం అయిపోయినాక చాలా అంటే చాలా మంచి, అసలు ఎంత వ్యూ పాయింట్ అంటే చాలా బాగుంది అసలు వ్యూ పాయింట్. అసలు నేచర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తారు కూడా. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. భీమశంకర్ టెంపుల్ దర్శనం అయితే బాగా అనిపించింది. కాకపోతే ఫుల్ వర్షం ఎట్లా పడ్డదంటే మేమైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు తడిసిపోయాం. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడైతే ఫుడ్కి అయితే ఆగాము. ఇక్కడ ఫుడ్ బయట రోడ్ వే బాగుందని కదా అని ఫుడ్ వీడియో తీసాను నేను. మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, కొంచెం హైవే రోడ్డే. కొంచెం దూరం వరకు అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. ఇది అక్కడ లోనవాళ్ళ దగ్గర మేము తీసుకున్న పిక్స్ అయితే యాడ్ చేశాను పెడదామని. ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఓన్లీ. అక్కడ మేము ఆగిన దగ్గర అయితే పూరి అండ్ బటానా కర్రీ అయితే తీసుకున్నాము. చాయ్ తాగాం తిన్నాక. తర్వాత వ్యూ పాయింట్స్ ఫొటోస్ అయితే పెట్టాను నేను. ఈ వ్యూ పాయింట్ ఫొటోస్ మేము దిగినవి ముందు యాడ్ చేయలేకపోయినా, తర్వాత స్నాప్లో కదా తర్వాత యాడ్ చేసిన అన్నట్టు. మీరైతే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా బాగా అనిపించింది వ్యూ పాయింట్స్తో ఫొటోస్ దిగితే. మేము మా హస్బెండ్ అయితే స్టిల్స్ ఇచ్చాము కొన్ని. మళ్ళీ తర్వాత మేము అయితే ఇంకో నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దామని అయితే బయలుదేరాము. నెక్స్ట్ డే ఇది వచ్చేసి 4th డే అనమాట. 4th డే రోజు మేమైతే ఇక నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత పాండరపురం అయితే వెళ్దాం అనుకున్నాము. పూణేకి మనకు కొంచెం దూరం అయితే ఉంటుంది. మాకు వెళ్ళడానికి ఒక 3.5 hours అయితే పట్టింది. అట్లా ఈ లోపు ఇదే బాగుంది, నేచర్ అయితే బాగా అనిపించింది. అసలు వెళ్ళే రూట్ మొత్తం నేచర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేచర్ ఎంజాయ్ చేయడానికి ఉన్నాం అనిపించింది. ఇది మధ్యలో అక్కడ వ్యూ పాయింట్లో దిగి మేము బ్రిడ్జ్ ఒకటి కనపడితే ఫొటోస్ అయితే దిగాము. మా అన్న వాళ్ళ వైఫ్, మా ఫ్రెండ్ సువర్ణ, ఫ్రెండ్స్లానే ఉంటాం మేము. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముగ్గురు అయితే కలిసి దిగారు. వాళ్ళు కూడా ఫ్రెండ్సే. ఇక్కడైతే మా పాపనైతే ఫొటోస్ అయితే చేసాము. మన తర్వాత ఫోటోషూట్ పెట్టాము. చూడండి, లాంగ్ లెంత్ వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్ని ఫోటో పిక్స్ అయితే పెట్టేశాను, అన్ని వ్యూ పాయింట్స్. ఇవన్నీ స్నాప్లో కదా ఫ్రెండ్స్, అందుకే తర్వాత యాడ్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఫొటోస్. చూడండి, మా పాపకి అయితే వాళ్ళ మామ అయితే బాగా ఇష్టం. మామ అని పిలుస్తుంది. ఫొటోస్ అయితే దిగాము మా అన్నతోటి. తను కూడా మా హస్బెండ్ తోటి బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటాము కాబట్టి ఫొటోస్ అయితే దిగాము. మా బాబు స్టైల్గా నుంచోరా అంటే అట్లా నుంచున్నాడు.
ఫొటోస్ అయితే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళని దిగాము. మా బాబు అని తను కూడా మా హస్బెండ్ దిగారు. తర్వాత ఇక మీ ఇద్దరం కలిసి కూడా ఫొటోస్ దిగాము. మళ్ళీ రూట్ మ్యాప్ అయితే మళ్ళీ వేరేది వచ్చేసింది. ఇది కూడా మనకి లోనావాలాకి వెళ్ళే రూట్. ఇది కొంచెం స్నాప్చాట్లో తీసినాను, తర్వాత యాడ్ చేయాల్సి వచ్చింది మీకోసం. సముద్రం అంటారు కదా, సముద్రం సముద్రం పైకి వెళ్ళినా కొద్ది ఒక అద్భుతంగా ఉన్నాను. అరే ఆడుకోండి, సందర్భం ఏం చేసారా? లోనావాలాది అయితే మీకు వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అని తీసాను. తర్వాత మా బాబు మా పాప కూడా దిగిండ్రు. ఇది మళ్ళీ అయితే మన టైగర్ పాయింట్ అని చెప్పినాయి కదా, అక్కడైతే ఫొటోస్ చేసాను, దిగాము, ఫొటోస్ అయితే పెట్టాను. ఇక్కడ మా పాప అయితే క్యూట్ స్మైల్ తోటి భలే ఉంది, చాలా బాగా అనిపించింది. ఫొటోస్కి అయితే పోజ్ మంచిగా ఇచ్చింది, సెల్ఫీ అంటే చాలు. ఇక్కడైతే కంకులు అయితే మనకి ఇస్తున్నారు కాల్చి, చల్లదనానికి వేడి తింటే మస్తు అనిపించింది. తిన్న ఫోటో పిక్స్ అయితే తీసాను. ఇక్కడైతే మనకి పకోడీ కూడా అయితే ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి మనకి స్వీట్ కార్న్ పకోడీ కూడా అయితే ఇచ్చారు. తర్వాత ఇది మనం అక్కడికి వెళ్ళేటప్పుడు దిగిన ఫొటోస్ ఇవన్నీ. వండుకున్న తర్వాత మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబుతో ఆడుకున్న పిక్ అయితే ఉంది వీడియో. ఇద్దరు మంచిగా ఆడుకున్నారు, అందుకే ఆ వీడియో కూడా పెట్టాను. మా పాప అయితే చిన్న సెల్ ఫోన్ తోటి అయితే మంచిగా ఆడుకున్నది. బాబుతో తమ్ముడు అనుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను కూడా వాళ్ళ ఇంట్లో. ఇది వాళ్ళ పాతిల్లు, ఇప్పుడు ఓనర్స్కు గృహప్రవేశం అయింది కదా, వాళ్ళది పాతిల్లు అనమాట. కూర్చో మన తమ్ముని, కూర్చో అక్క దగ్గర కూర్చో. తమ్ముడికి అన్నం వేసినావా, తింటుండు, తినమని చెప్పు, తమ్ముడిని తినమని చెప్పు. మళ్ళీ వ్యూ పాయింట్ అయితే వచ్చింది. అటుకొండలు ఇటుకొండలు వ్యూ తీయాలంటే సరిగ్గా ఉండాలి. లారీ అడ్డం వచ్చింది. వ్యూ పాయింట్ చాలా బాగుందని తీద్దాం అనుకుంటా, సరే కరెక్ట్ కాలేదు అది. ఎంతసేపు తీస్తా అయిపోయింది, లారీ ఆగిండొచ్చు. యాక్సిడెంట్ అయింది లారీకి. అయితే మళ్ళీ ఇంకో సెకండ్ టైం టన్నల్ వచ్చింది, ఇది వేరే టన్నల్, పండర్పురంకి వెళ్ళే రూట్లో ఉంది ఇది, పూణే నుంచి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అది ఫస్ట్ చూసిన కూడా చాలా బాగుంది, సెకండ్ టైం చూసిన కూడా ఇది కూడా బాగుంది. కాకపోతే దీనికైతే అంత లైటింగ్ సెట్టింగ్ అయితే లేదు, అదైతే కొత్త ఓపెన్ అయినట్టుంది, పాతది. అది బాగా అనిపించింది ఫస్ట్ వెళ్ళింది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా, ఈ రెండు టెన్నల్ కూడా ఎంజాయ్ చేసినామని అనుకున్నాం. ఇదైతే వేరే తీసాను నేను,
అందరినీ క్యాప్చర్ చేద్దామని అయితే తీసాను. ఫస్ట్ టన్నర్లో కుదరలేదు కదా, ఈసారి వాళ్ళు ఎంజాయ్మెంట్ ఎట్లా చేస్తుందనేది చూద్దామని వీడియో తీసాను. నేనైతే మా అన్నకి ఇచ్చేసాను కెమెరా పట్టుకోమని. ఫోన్ అయితే ముందు నుంచి వ్యూ పాయింట్ బాగుంటుంది కదా చూద్దామనేసి అన్న అయితే తీస్తున్నాడు ఫ్రంట్ బ్యాక్ కెమెరా తోటి. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామని అది మొత్తం తీశారు. మా చిట్టి పాప అయితే పనుకుంది, పాపం తను ఎంజాయ్ చేయలేకపోయింది, చూడలేకపోయింది, పనుకుంది. ఇదైతే మస్తు సేపు ఉన్నది ఫ్రెండ్స్, టన్నల్ అయితే చాలా అనిపించింది. బయటకు వచ్చాక కూడా వ్యూ పాయింట్ అయితే బాగా అనిపించింది, కొండల మధ్యలో. మా అన్న అయితే అందరినీ చూపిస్తున్నారు. బయటకు వచ్చాక అక్కడ చీకటి ఉంది కదా, గుడిలోకి వచ్చాక అందరు చూడండి అని చూపిస్తున్నారు. మా పాప అయితే నిద్రపోయింది. పొట్టోడైతే హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాడు. పాండవపురం వెళ్ళిపోయినాక మేమైతే ఇక్కడ ఒకటి టెంపుల్ ఉంది, ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అయితే ఉంది. ఈ పాండవపురం టెంపుల్ అన్నట్టు. బయట షాపింగ్ ఏరియా ఇదంతా. షాపింగ్ ఏరియా చాలా మస్తు అనిపించింది. మొత్తం అక్కడ మనకి ఇక్కడ విఠల విఠల సాంగ్ ఎంత ఫేమస్, అక్కడ విఠల విఠల స్వామి అంటారంట. ఆ సాంగ్ అక్కడ నుంచి వచ్చింది, విఠల విఠల సాంగ్ అనేది. అక్కడ మనం గుళ్ళోకి వెళ్ళి కూడా హరి ఓం విఠల హరి ఓం విఠల అని అనుకుంటూ వెళ్తారు దర్శనానికి. మేమైతే అక్కడికి నది అయితే ఉన్నది, ఆ నది దగ్గరికి అయితే మేమైతే मंदिरात आहे का? మేమైతే నది దగ్గరకు వచ్చి అయితే కాలు చేతుల మొహం కడుక్కున్నాము. ఇక స్నానం చేయలేదు. కాలు చేతుల మొహం కడుక్కొని దర్శనానికి అయితే వెళ్దామని. అదైతే నది ఇది నది పేరు ఏదో ఉంది, సారీ తెలియలేదు, మర్చిపోయాను. తర్వాత షాపింగ్ వెళ్ళాల్సిన వల్ల అటు నుంచి నడుచుకుంటే టెంపుల్కి అయితే వెళ్ళాలి. మా అన్న వాళ్ళకి ఇంకా టెంపుల్ అని నేను అనుకోని వెళ్తున్నాం. ఎండాకాలం కాబట్టి అన్న వేశారు ఎండకి రాకుండా, కానీ ఇక్కడైతే వర్షం పడుతుంది. వర్షం స్టార్ట్ అవుతుంది అప్పుడే. దర్శనానికి అయితే వెళ్దామని వెళ్తున్నాము. అటు ముందు మా అన్న వాళ్ళు నడుస్తున్నారు, తర్వాత వెనకాల నేను నడుస్తున్నాను, వీడియో తీద్దామని. టెంపుల్ చుట్టూ అయితే టెంపుల్ బయట మొత్తం ఇట్లా ఉన్నది. మనం టెంపుల్కి వెళ్ళాలంటే మనం నదికి వెళ్ళాలంటే టెంపుల్ దాటి వెళ్ళాలి. టెంపుల్ దాటిన తర్వాత నది వస్తుంది. మళ్ళీ నది నుంచి మళ్ళీ రిటర్న్ టెంపుల్కి రావాలి. షాపింగ్ అయితే వస్తుంది. షాపింగ్ ఇదైతే పెద్ద కాంప్లెక్సా ఉంది.
టెంపుల్ చాలా చాలా డిఫరెంట్ ఉంది మన స్టైల్. ఇదైతే టెంపుల్ బయట నుంచి అయితే ఫోటో క్లియర్గా తీయగలను, లోపలికి అయితే వెళ్ళట్లేదు. బయట నుంచి అయితే తీసాను కొంచెం ఇది మేము నది దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ ఇక్కడ అసలు మన గర్భగుడి అనేది ఇక్కడ ఉంటుంది స్వామి. ఇది బయట నుంచి అనమాట. నేను అదే చూపిస్తున్నాను, బయట నుంచి వచ్చిందని తెలుసాను. నేను అనుభవిస్తున్నాను ఇటు నుంచి వెయ్యి బాగుంటుంది అనేది చూస్తున్నాను, కానీ కరెక్ట్ రాలేదు. నేనైతే వెళ్ళిపోతూనే ఉన్నాను. ఫుల్ అయితే ఫుల్ రష్ ఉన్నారు. దర్శనానికి అయితే 5 hours టైం పడుతుంది. ఫ్లవర్స్ కూడా బాగా అమ్ముతున్నారు. మూడు వచ్చేసి ఇలా తిరుగుతాను. టెంపుల్ బయట కనిపించినది ఈ కాంప్లెక్స్ దర్శనానికి ఉంటుంది. ఇదైతే దర్శనానికి వెళ్ళి కాంప్లెక్స్ అనుకుంటాం. దర్శనానికి మొత్తం మనకి ఇప్పుడు సేమ్ మన కాంపౌండ్స్ ఎట్లా ఉంటాయి తిరుపతిలో అట్లా తులసి మాలలు అయితే మొత్తం సెక్యూరిటీ అయితే మామూలుగా ఉంది. ఇంత రష్లో కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఎక్కడ గ్యాప్ అయిపోతున్నారు. మేమైతే ఇక నది దగ్గర గుడిని దాటేసి మీరందరూ మా వాళ్ళు అంతా పోతున్నారు కానీ ఏం సపోర్ట్ తెత్తలేరు. షాప్లో మీద వీటిలో పోతుంది గుళ్ళకి. నేను అక్కడనే డ్రెస్ చేంజ్ చేయాలని చెప్పింది. ఆడ చేంజ్ చేస్తాను ఇంట్లో, ఆడ చేంజ్ చేస్తాం, ఆడ చేంజ్ చేస్తాం. ఒకటి చెప్తే వినలేదు. ఏమంటే చెప్తే మంచిగా చెప్తాను. ఉండాలంట. ఏమైందిరా పిల్లలకి ఏముంది మీరైతే మంచిగా వేస్తున్నారు కదా, సరిపోతుంది. ఇక్కడైతే అందరు వెరైటీగానే ఉన్నారు. అంతా మన పాతకాలం వల్ల ఉన్నారు. చాలా డిఫరెంట్. మనం అయితే నదికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నది చాలా బాగుంటుంది అన్నారు. చేస్తే చాలా చూద్దాం పదండి. వస్తున్నారా మీరు? వర్క్ అది తీసిన ఆ అమ్మాయి కోసం కూడా గుర్తు పెట్టుకుందామని. వాళ్ళ అలాంటి వాళ్ళు ఎంతమంది చూపించినా మన వాళ్ళు అయితే మారారు. లేదు, మనం టయానికి ఫుడ్ పెడితే 3 పూటలు ఏడు తెలుస్తుంది. 3 పూటలు కదా 5 పూటలు పెడుతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరు అమ్మవారు ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. చూడండి, ఆంజనేయ స్వామి అయితే కనిపించారు. దర్శనం చేస్తున్నాం అనుకున్నాను. ఇంకైతే గ్రీన్ డ్రెస్ చూపించాను అక్కడ ఆంజనేయ స్వామి. టెంపుల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఊరు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మా మనుషులు అయితే వెరైటీ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ పేటన వాళ్ళదే ఉంటుంది. మా ఆయన అయితే వస్తున్నారా లేదా అని కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను వ్యూ పాయింట్. చూడండి, నది చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు సంగీత వాళ్ళు అనుకుంటా బ్యాంగ్స్ కూడా అమ్ముతున్నారు. సంగీతం వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇదైతే పాతకాలం లాగా ఉంది. ఇదంతా మొత్తం ఇదంతా అంటే బిల్డింగ్స్ అట్లనే ఉన్నాయి కదా అవి మొత్తం. చెప్పండి, పాతకాలం లేదు. ఇంకోటి ఇక్కడ అందరూ గోల్డ్ అయితే యూజ్ చేస్తారు. ఓన్లీ బ్లాక్ బీట్స్ యూజ్ చేస్తున్నారు అందరూ. రాత్రి మొత్తం షాపింగ్ ఏరియా అయితే మస్తు ఉంది. చూడండి ఎట్లా ఉందో. ఇది కూడా టెంపుల్ ఉంది.
మాట్లాడినట్టు తెలియదు కదా. బ్యాక్ వస్తుంది, బ్యాక్ సరిపోతుంది. ఫ్రంట్కి కూడా తీసుకోవాలా, నువ్వు కూడా ఉండాలంటావు కదా. అన్నీ బ్యాకే తీసి పెడితే ఇంక నేనేం కనబడతా. వాయిస్ పెట్టి మనకి అంటున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా టెంపుల్ ఉంది చూడండి. నాకైతే దర్శనం చేసుకుంది మంచిగా కనిపిస్తుంది. మనం అయితే నదికి అయితే వచ్చేసాం. నది అయితే చాలా బాగుంది. చాలా బాగుంది కదా. నదిలో గుడి కూడా ఉన్నది. డిఫరెంట్ అయితే ఉంది ఇది. అంతకుముందు టెంపుల్ అనుకుంటే వెళ్ళాము నదిలో. నది పైన మాత్రం చూపిస్తాను. మేమైతే నది స్నానం చేస్తాం. టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది నది. వాకబుల్ డిస్టర్బెన్స్ నడుచుకుంటే మేము వచ్చేసాం కదా, అట్లా వెళ్ళిపోవచ్చు. ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ కాలు చేతులు మొహం కడుక్కున్నాక. తర్వాత మా హస్బెండ్ అయితే వీడియో తీశారు, ఫ్రంట్ బ్యాక్ వీడియో తీశారు. తర్వాత ఇక్కడ కృష్ణుడు ఉంటాడు కదా, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. కృష్ణుడు ఇక్కడైతే వీడియోస్ అయితే తీయొద్దన్నారు. నేనైతే ఇక మా బయట నుంచి ఫోటో అయితే తీసాను జూమ్ చేసి. ఇక్కడైతే బొట్టులు అయితే పెట్టుకున్నాము నామాలు. ఇక్కడ విఠల స్వామిది, విఠల స్వామి బొట్టు స్పెషల్ ఉంటుంది. ఆ సింబల్ అనేది చాలా స్పెషల్ అన్నట్టు. మనకి 3 నామాలు ఎట్లాగో ఇప్పుడు ఇది అట్లా ఫేమస్ అన్నట్టు. మేమైతే కొత్తగా ఉంది కదా, బాగుంటుంది కదా అని ఇక్కడికి వచ్చినాక పెట్టుకున్నాం. అయితే మా పాప కూడా పెట్టేసుకున్నాం. మా పాప అయితే మంచిగా పెట్టించుకుంటుంది, మస్తు అనిపించింది, చాలా బాగా అనిపించింది. అందరం అయితే బొట్టు అయితే పెట్టుకున్నాము. తర్వాత విఠల స్వామిది అయితే మనకి వేసేసిండు, హ్యాండ్ మీద ప్రింట్ చేసిండు. అట్లా నామాలతోటి విఠల స్వామిని వేసారు. విఠల స్వామి ఇట్లనే ఉంటారంట లోపల. చూడండి అందరూ అయితే వేసుకున్నారు విఠలది. మేమైతే పూలు అయితే తీసుకొని అయితే పెట్టుకుందాం అనుకున్నాము. మంచిగా అనిపించిన పూలు, దానికి పూలు తీసుకున్నాము. చెరకు 3 అయితే తీసుకున్నాము. తను నేను పెట్టుకున్నాము. తర్వాత ఇష్టంలో ఎట్లా డిజైన్ వేశారని చూపిద్దామని బండ పెట్టండి. మస్తు డిజైన్ వేస్తాం. మా హస్బెండ్కి అయితే వేస్తాను. అట్లా వేసారు అన్నట్టు ఇట్లా స్వామి మంచిగా అనిపించింది. వాళ్ళు వేస్తా అన్నది కదా, ఎందుకని వేస్తారు ఒక్కమని చెప్పారు. మొత్తం ఇక బొట్టులు అయితే పెట్టుకున్నారు. మీకు ఇద్దరికి వేరే పెట్టండి. బాగుంది. చేతి పెట్టరా చేతి పెట్టరా అంతే 50 బస్సే. नाही नाही 50च घ्या, तेवढाच असतात ना 50 घ्या. नंबर बोल ना. నామం పదే వద్దురా నీకు. నువ్వు ప్రతిదం కనకరా బాబు. 10 రూపాయలు తీసుకొని ఎట్లా 8 మంది ఉన్నాం. 50 రూపాయలు అంటే సరిపోతుందా? అంతే, అది ఏముండదు. మేమైతే బొట్టు సింబల్స్ ఇట్లా పెట్టుకున్నాం. బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినాక అక్కడ తగ్గట్టు పెట్టుకోవాలి. వీళ్ళిద్దరైతే నామాలు అయితే పెట్టుకున్నారు, ప్రణీత్ ప్రీతం. అలా వీడు దర్శనానికి అయితే వెళ్తున్నాను అయితే తీసాను. టెస్ట్ అయితే అన్నీ
దర్శనం అయితే అయిపోయింది. ఇక మేమైతే షాపింగ్ చేద్దామైతే దండలు అయితే తీసుకున్నాము. మా పాపకు ఒకటి నాకు ఒకటి అయితే తీసుకున్నాము. ఇది బయట నుంచి గర్భగుడిలో ఉండే స్వామి, ఇది బయట టెంపుల్, బయటకు వచ్చేది ఉంటుంది. ఇదంతా షాపింగ్ ఏరియా. ఇవైతే చాలా వెరైటీగా అనిపించినాను అయితే తీసాను నేను. మొత్తం ఇత్తడి సామాను. జరుగునా జస్ట్ మీకు అయితే వీడియో చూపిద్దామని అక్కడ దొరుకుతాయని అయితే తీసాను. స్వామివారు ఇట్లనే ఉంటారు లోపల దర్శించుకోవడానికి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలు తాకొచ్చింది. దర్శనానికి అట్లా వెళ్ళొచ్చు, పాదాల దగ్గర దాకా అయితే వెళ్ళొచ్చు, పాదాలు తాకేసి రావచ్చు స్వామివారి. బయట షాపింగ్ ఏరియా మొత్తం. ఇక మేము వెళ్ళే రిటర్న్లో చాయ్ తాగుదామని అంటే అక్కడ హోటల్లో కూడా స్వామివారిని ఇట్లా పెట్టారు. మంచిగా కనిపించిందని వీడియో తీసా. ఇక వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ అక్కడ పెట్టేసాము. ఛత్రపతి శివాజీది అయితే ఇక్కడ వచ్చాక మస్తు ఉన్నది. ఈ వెళ్ళే దారిలో ఏమైందంటే నది ఉన్నది. ఈ పాండపురం నుంచి వచ్చేసరికి బ్రిడ్జ్ ఉన్నది. బ్రిడ్జ్ మస్తు పొంగుతుంది అన్నారు. ఆ విండో కింద నుంచి మాగజా అని చెప్పాడు. షోలాపూర్ నుంచి 100 కిలోమీటర్ ఉంది. అవును 100 కాదురా 150 ఉందిరా. 150 ఉంటుందా? బ్రిడ్జ్ ఫుల్ వాటర్ వచ్చేసింది. వీడియో తీద్దామంటే ఫుల్ ట్రాఫిక్ ఆగిపోతుంది. కార్ అంటే అక్కడ ఆపలేము, వెళ్ళిపోతానే ఉన్నాము. ఇక వీడియో వచ్చినా లేదు సరిగ్గా తెలియలేదు కానీ వీడియో అయితే తీసాము, మిస్ కావద్దని. చాలా ఫేమస్ అండి బ్రిడ్జ్ కూడా. వాటర్ ఫ్లో అయితే మస్తు ఉన్నది. ఏ పాయింట్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అవునన్నా బాగున్నాయి. వాటర్ బాగుంది. ఇక్కడ ఏం కలిప వర్షం పడుతుంది. ఫ్లోటింగ్ వాటర్ చూడదు కదా. మళ్ళీ ట్రాఫిక్ వెనుక జామ్ అవుతుంది. कॉफी कितने 15 30 रुपीज़ है. दूध कितने 45 ना. अच्छा ఇక పాండరపురం అయితే ఇక్కడ బ్యాంక్ అంటే ఏటీఎం అంట. బ్యాంక్ నేను ఏదో స్పోర్ట్ అనుకున్నాను. బ్యాంక్ తర్వాత నేను చదివితే బ్యాంక్ అని అయితే ఉన్నది. కానీ పాతకాలం బ్యాంక్ భలే ఉన్నది. చాలా బాగా అనిపించింది, వెరైటీగా అనిపించింది బ్యాంక్ అది. ఇందులో అయితే నేమ్స్ అయితే రాస్తున్నాగా చూడండి. ఇది గుడికి వెళ్ళేటప్పుడు ఉంటుంది వీడియో. అదేంటి దెబ్బ రాస్తుంది. సగం బట్టలు అవి డోర్కి బాగుంటాయి. ఏ చేతులు బయటకు
కూర్చో. ఇల్లు చూడు పాత ఎట్లున్నాయి పైన గుడి అది. ఇక్కడైతే పురాతనమైన దేవుళ్ళని కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు, విగ్రహాలు తయారు చేస్తారు. టెంపుల్ ఇక్కడ బయట అయితే ఒక టెంపుల్ ఉంది. టెంపుల్కి ఇట్లా తిరిగేస్తాం కార్ పార్కింగ్. పార్కింగ్ ఊరు లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ హ్యాండ్ లోపల కాలికేషన్ గుర్రాలుగా చెరుకు రసం బండి ఇక్కడ మరి చెప్పింది ఇక్కడ ఓకేనా ఉన్నాయి గుర్రాలు. ఫేమస్ షిరిడీలో కానీ ఒకప్పుడు ఎక్కడ ఉంటుంది ఆటో ఎంత कुठं आहे पार्किंग कसं जायचं आड पार्किंग ఉంటుంది లోపల పార్కింగ్ తీస్తారు అంటున్నారు. పార్కింగ్ ఉన్నాయి సందులో చూడండి ఉంటే ఇక్కడ నది దగ్గర అయితే టోపీ వెరైటీగా అనిపించింది, అందుకు ఫోటో తీసాను. తర్వాత ఇక మేము దత్తాత్రేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మన టెంపుల్ పూణే సోలాపూర్ నుంచి రూట్ వచ్చాము. సోలాపూర్ తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయితే ఇక్కడే జన్మించారు. ఇదే పుట్టిన స్థలం అంటారు, గంగాపూర్ అంటారు. ఇక్కడ మనకి ఏదైనా హెల్త్ ఖరాబ్ అయినా, కొంచెం హెల్త్ మంచిగా లేని వాళ్ళు వస్తే హెల్త్ మంచిగా అవుతుంది. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు, అందరూ ఆయన జ్ఞానం చేసుకుంటున్నారు. నేనైతే వీడియో అయితే తీస్తాను ప్రదక్షిణ చేస్తూ. చెట్టు ఉన్నది, చెట్టు కింద ఆయన జ్ఞానం చేస్తుంటారంట దత్తాత్రేయ స్వామి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా ఫేమస్. అంటే ఆయన అనుగ్రహం లేదా మనం అక్కడికి అయితే వెళ్ళలేమంట. దేవుడి దగ్గర అయితే మేమైతే ముందు రోజు అనుకున్నాము, తర్వాత వెళ్ళగలిగాము. ఇది మన తెలంగాణ స్టేట్లో అయితే మస్తు ఫేమస్ ఈ టెంపుల్, అందరికి తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ ఈ టెంపుల్. ఇటు వెళ్ళాల్సింది దర్శన్కి, ఇటు మెల్లిగా నడవండి, జాగ్రత్త.
ఇక్కడైతే చూడండి అందరూ ధ్యానం చేస్తున్నారు. హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. వెళ్తే కంపల్సరీ అయితే నయం అవుతుందంట. మేము కూడా అయితే వెళ్ళాము. మేము మామూలుగా దర్శనం చేసుకోవడం వెళ్ళాము. దేవుడి దేవాళ్ళు అందరం మంచిగా ఉండాలని అయితే కోరుకున్నాను. మేమైతే ఇక ఫొటోస్ దిగాము అక్కడ కూడా. ఇదైతే బ్యాక్ సైడ్ నది ఉన్నది. నది కూడా ఫుల్ వాటర్ వచ్చేసినాయి వర్షం పడుడికి. ముందు రోజు అయితే లేవంట. మేము వచ్చిన రోజు అయితే వాటర్ వచ్చినాయి. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు ముందు రోజు వాటర్ లేవు, ఇవాళ అయితే బాగా వాటర్ వచ్చేసినాయని. మేమైతే ఆ నదిలో అయితే ఫ్రెష్ అప్ అయినాం. స్నానాలు అయితే చేసాము. చేసిన తర్వాత ఇక దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక అక్కడ నది దగ్గర అయితే ఫొటోస్ దిగాము. మేము మాట్లాడుకుంటుంటే సడన్గా ఫోటో తీశారు అక్కడ. మా ఫ్యామిలీ అయితే దిగాము, మా పాప మా బాబు. చాలా బాగా అనిపించింది. ఇక బయటకు వచ్చేసినాక ఇది ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ చేసుకోవాలి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారి ఉన్నదన్నమాట. నది ఇక్కడ ఉంటుంది. ఆయన ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట. దత్తాత్రేయ స్వామి అంటారు. ఇక్కడ స్వామివారిని నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ రాలేదు. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీశాను, ట్రై చేశాను. కొంచెమే వచ్చింది. స్వామివారిని కనిపిస్తే మీరు దర్శించుకోండి. ఇట్లయితే ఉంటారు లోపల స్వామి. 3 దర్శనం అయితే చేసుకున్నాకైతే మేమైతే ప్రదక్షిణ చేద్దామని చేస్తున్నాను. వీడియో తీయొద్దన్నారని వీడియో అట్లా పెట్టాను. ఇక్కడైతే ఇక బొట్టు తీద్దాం ఇస్తున్నారు. బొట్టు పెట్టుకుంటున్నాను. योगेश వీళ్ళు బొట్టు పెట్టుకోకుండానే పోతున్నారు. या ऑफिस मध्ये गणेश महाराजांचा पांढरा कोपरा चार्जर आहे. थोडं थोडं कुकिंग करणार. షర్ట్ల బాగుంది माझं पाहिजे मी होतो పాపకు చిట్టలు రా రాము. దేవుడు శ్రీశైలం వచ్చిందంట ఆయన ఇక్కడ నుంచి. శివలింగం కూడా ఉంది. ఎప్పుడు కుక్కలు 3 అవతారాలు అన్న. ముగ్గురు కలిపి అని ఒక అవతారం. ఒక్క అవతారం అయితే విష్ణుమూర్తి, శివయ్య, అనసూయ అమ్మ వారు ఉంటారు. మేము మహాప్రతిభ మేము టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఆయన లాగా వస్తాడు. కాదు ఆయన వచ్చి అడుగుతాం. మేము మీ ఇంటికి భోజనానికి వస్తాం కానీ కండిషన్ అంటాం. ఎట్లా అంటే మాకు మొత్తం వ్యవస్థ అన్నం తినిపించాలి అంటే సరే రండి అంటుంది. ఆమె మహాప్రతిభత కదా. వాళ్ళు అప్పుడు ఏమనుకుంటుంది అయితే ముగ్గురు వస్తుంది కదా, వచ్చి కాళ్ళు కడుకోరు అంటే కుసమ్మంటుంది. కుసమ్మ కదా ఆమె శక్తితోటి అందరినీ చిన్న పిల్లలను చేస్తుంది అంటారా? చిన్న పొరంలో చేస్తారు. ఇటు ముగ్గురు చిన్న పొరంలో అయిపోతారు. ఇక ఆమె శక్తికి వాళ్ళకి ఎదురు చెప్పలేరు. వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. పాలు ఇచ్చినట్టుగా వాళ్ళకి అన్నం పెట్టేసి పంపిస్తారు. వాళ్ళు ఫిదా అయిపోతారు. ఫిదా అయిపోయి అప్పుడు మా ముగ్గురి ఏం కావాలంటే మీ ముగ్గురి అంశాలతోటి మాకు కొడుకు కావాలంటే అప్పుడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహిస్తాం. దత్తాత్రేయ స్వామి ఇట్లా ఉన్నారు బయట. ఇది మనం మామూలుగా దర్శించుకోవచ్చు. ఆయన జ్ఞానం చేస్తారు అక్కడే. తెలివిగా తీస్తారు. బొట్టు పెట్టుకోలేరు ఇద్దరు. అక్కడిది పెట్టుకోలేరు. నీ చేతికుందా అన్న? భార్య పడతారండి చెప్తే భార్య పడతారు. మా పాప మా బాబా అయితే మొక్కుతున్నారు. ఇద్దరు మొక్కుమనంగానే వాళ్ళు కూడా మొక్కు అట్లా సేమ్ మొక్కు. కింద తలకా ఉంచి మా పాప అయితే అల్లరంటే అల్లరి మస్తు వేస్తున్నారు. వీళ్ళు ప్రశాంతంగా అనిపించింది మొక్కు మమ్మీ. టెంపుల్. ఇక మేము కూడా ఒకసారి ధ్యానం చేసుకున్నాము. సరిపోయింది మోకాల మీదే. చేతులు ముంగడికి చాపు.
నిద్రపోతున్నారా ఏంది? దత్తాత్రేయ స్వామికి జయ అనుకోండి. బయటకు వచ్చాక ఇది వేరే టెంపుల్. ఇవన్నీ అక్కడ చూడాల్సిన టెంపుల్ అన్నట్టు. అక్కడ పేరు ఉన్నాయి కదా, అవి వీడియో అయితే తీసాను. ఇది బయటకు వచ్చినాక టెంపుల్ ఎట్లా ఉంటుంది. ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాను నేను. వెళ్ళే రూట్లో అయితే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇక ఆగలేదు కానీ మేమైతే వెళ్ళిపోయాము. ఇదంతా నదే ఉంటుంది సైడ్కి. ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి అయితే పెద్ద విగ్రహం అయితే ఉన్నది. వస్తే చూడండి, జై శ్రీరామ్ ఇంత బాగా అనిపించింది. అందుకని వీడియో తీసాను. ఫుల్ వర్షానికి వాటర్ ఉంది, అక్కడక్కడ స్టక్ అయిపోయినాయి. ఎట్లా డెవలప్ అవ్వాలి ఇక్కడ ఏమేమి చెప్తారు మీకు అన్ని గురుకులని ಅರೆ ಇವತ್ತು ಮ್ಯಾಚ್ ಇಲ್ಲ, ಒಬ್ಬನೇ ಕೂತು ಬೋರ್ ಆಗ್ತಾ ಇದೆ. ಓ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್, ಇಲ್ಲಿ ನೋಡಿ ಜೂಬಿ ನೋಡೋದಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ಕೊಟ್ಟಂತ ಇದ್ರು. ఇక్కడైతే ఫోటో తీసాను, బాగుంది. అక్కడ చాయ్ షాప్ ముందు ఇట్లా ఉన్నాయి. చాయ్ తాగామని తాగాము. ఈ దర్శనానికి వెళ్దామని అయితే వెళ్ళాము. ఇది గంగాపూర్ టెంపుల్ బయట నుంచి ఎంట్రన్స్. మీరు చూడండి, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం అయితే గోపురం అయితే ఇది గుడి గోపురం స్టార్టింగ్. చాలా ఫేమస్ ఇక్కడ టెంపుల్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, దత్తాత్రేయ స్వామిది. మేమైతే ఫోటోలు అయితే దిగాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయినాక ఇక్కడ ఒక సెట్ అయితే ఉంది, బాగుంటుంది. బయట మనకి ఇక్కడ పౌర్ణమి రోజు అయితే ఉంటారంట వాళ్ళు. కొంచెం హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళందరూ పౌర్ణమి రోజు వస్తే ఫుల్ రష్ ఉన్నారు. తర్వాత రోజు కాబట్టి మామూలు రోజుతో మామూలుగా దర్శనం చేసుకోవచ్చు. చాలామంది హెల్త్ బాగాలేని ఇక్కడ స్టే చేస్తారంట కూడా. మామూలు రోజులు అయితే మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేమైతే కూర్చున్నాం దర్శనం అయిపోయినాక. ఫోటోలు దిగినాము. ఇక ఎక్కడైతే ఇవి గుర్రంబండ్లు అయితే ఉన్నాయి. చెప్తానంటే ఒక టెంపుల్ ఉంది, శనేశ్వర గుడి. అక్కడికి వెళ్దాం అయితే టాంగా సైడు మనమైతే గుర్రంబండ్లు అంటాం కదా. మంచిగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒక 15 minutes అయితే పట్టింది వెళ్ళడానికి. ఇట్లా చేస్తే యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తాయి. మా అన్న అయితే ఫ్లడ్ చూసినాడు కానీ బ్యాగ్ లేదు, మొత్తం వీడియో అట్లా తీసేది. నువ్వు తీసుకో, నువ్వు ముందు తీసుకో, పైకి పట్టు. అంత అట్లా ఖర్చు అవుతావు వెనకాల అది రా, ముందు తీసుకో. ఇది మేము వచ్చేటప్పుడు అయితే వచ్చేసింది. వీడియో తీస్తే నేను కూడా అయితే చూసిన బ్యాగ్ చూడలేదు. పట్టుకోండి, వీడియో అయితే చూసాను. నిల్చోరా, నేను కదా నిల్చో, భయపడకేం కదా. చూడండి అందరూ కాముది నీకు ఇచ్చేసి కాముది నీకు ఇచ్చేసి పిల్లలైతే ఎక్కారు. చాలా బాగా అనిపించింది. పిల్లలైతే ఎక్కి కూర్చున్నారు. ఇది దిగేటప్పుడు వీడియో
ఎక్కేటప్పుడు చూసాం సారీ. మేము ముంగడ కూర్చోవాలి, వెనకాల కూర్చోవాలి. అన్నీ చేసుకుంటాం వాళ్ళు డబ్బులు ఇస్తారు మళ్ళీ మనకు పెట్టమని అయిపోతుంది. వచ్చేవరకు వంటలు ఇస్తారు. అంతే ఇక ఇక్కడ నాగదేవత ఉన్నది. ఇదేది శనీశ్వర గుడి ఉంటారు. ఇక్కడ శనీశ్వరుడు ఉంటారంట. ఇక్కడైతే చూడండి అదే అక్కడే పూజ చేస్తారు ఆయిల్ పోసి. చూడండి టెంపుల్ శివయ్య కూడా ఉన్నాడు ఇక్కడే. ఎవరు చూడండి ఆయన అయితే ఇక్కడ వెలిసారు అనమాట. నేనైతే దర్శనం చేసి చూపిస్తాను. అక్కడైతే పాదాలు ఉన్నాయి స్వామివారి. ముంగట అదేనా పాదాలు శనేశ్వర మహారాజు శ్రీ స్వయంభూ శనేశ్వర ప్రసన్న. కాలు చేతులు మాం కడుక్కోండి. పోండి పోండి పోండి. చూసుకోకుండా కొడతారు ఎవరైనా. గుడిలో పట్ల పావులు ఉన్నాయి. ఒక పావు ఉన్నదట, నాగం పావు. చూసుకోరు. మనల్ని మనది కదా ఈ గుడి లోపటి ఉంది. సో బీ అవేర్ అంతే. ఇటు తిరుగుదా వెనక్కి. చూడు పట్టుకోపట్టి డాడీ కలర్ టంగ్ 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 టంగ్. మమ్మీ అన్నయ్య చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కన్నేశ్వర్ టెంపుల్ నుంచి మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుర్రం వెనకాల ఎత్తేస్తుంది బాగా. ఏమి ఎత్తేసిందే నీకు? వాళ్ళు కదులుతుంటా అంటే అట్లానే ఉంటుంది. మళ్ళీ రిటర్న్ అయితే ఈ రకం అయితే నేను ఫ్రెండ్కి వచ్చిన నాడు వీడియో సరిగ్గా రాలేదని దగ్గర ఆపుకోవాలి. సైడ్ చూడకుండా వచ్చావు, అడ్డం పెట్టారా? ఉండదు 1 కిలోమీటర్ ఉండొచ్చు. మరి 1 ఉంటారు 1 అయితే ఉండదు. కొంచెం అడిగి క్యాష్ అది కిలోమీటర్ ఉంటుంది. రాసుకుంటే ఈనాపుదామా కార్ దగ్గర
ఆడేరు ఇట్లా ఈజీ ఎట్లా అవుతుంది ఇక తిరిగి పోవాలా అన్న అని అన్న ఇక ఉంది నేను అంటారు ఉందని ఆపమనాలా బస్ భయా గిడుంది ఎంట్రన్స్ ఉంది గిడ సరే ఒక్కరు తెస్తారు నేను తీసుకొస్తాను కూర్చో బ్రిడ్జ్ ఉంది అసలు అక్కడ పోయి చూస్తే మస్తు ఉంటుంది కార్లో వచ్చి అవునాడ వాటర్ ఉన్నాయి కదా సైడ్ వేరు సార్ కరెక్ట్ మంచిగా లేదు అక్కడ అంటున్నాడు రోడ్డు మంచిగా ఉంది ఇక్కడ వన్ అంటుంది ఇక్కడే గుడి పక్కన వాటర్ ఫ్లో అయితే ఉంది బ్రిడ్జ్ ఇక్కడ కూడా అయితే వాటర్ ఫుల్ వచ్చింది చాలా బాగా అనిపిస్తుంది ఫుల్ అయితే వాటర్ అయితే ఇంకా చూడండి ఇట్లా మేమైతే ఇక్కడ కూడా ఫుడ్ తిరిగాను వ్యూ పాయింట్ చిన్నకైతే అంత చూపిస్తున్నాను రాత్రి పక్క పార్క్ ప్లేస్ ఇట్లా వాటర్ బాగా ఆగి చూస్తున్నాను నా చూడు అన్నా కొట్టోరు రామ్ సైడ్కి జరుగు రామ్ ఏ చూడు చూడరా వద్దమ్మా వద్దు దిగద్దు అన్న దిగుతుందంట జారిపోతుంది వచ్చేసి మేమైతే రిటర్న్ వచ్చేసే దగ్గర అయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ బాగుందని అయితే ఆగాము నేనైతే ఫొటోస్ దిగా ఎక్కడైనా ఫొటోస్ దిగడం అలవాటు అయిపోయింది నేచర్ని దానికి కార్ డ్రైవింగ్ చేసినట్టు ఫోటో దిగింది పిల్లలు అయితే అక్కడ మాట్లాడుకుంటున్నారు ఒకసారి రిలాక్షన్ చేసుకుని కోసమే దిగాము చూడండి ఇక నా దగ్గర ఫొటోస్ మా పాప అయితే కార్లో డ్యాన్స్ చేసుకుంటా వస్తుంది ఆమె క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాను వీడియో తీసాను ఇక మేమైతే టూర్ మధ్యలో ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాం ఇక్కడ బాగుందని ఫుడ్ తిన్నాక ఫొటోస్ అయితే తీసాను బాగా అనిపించింది ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే టూర్ కంప్లీట్ సక్సెస్ అయిపోయింది 4 రోజులు 4 days 5 days పట్టింది మాకు సాటర్డే వెళ్తే వెన్స్డే దాకా పట్టింది మా పాప వెళ్ళేటప్పుడు చూసింది మంచిగా అనిపించింది కొంచెం ఎంజాయ్ చేస్తుంది పాపం అప్పుడే అందుకని ఓకే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కొమ్మూరి టాక్స్ మేమైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియో అయింది అనుకోకండి లాంగ్ వీడియో చేద్దామని చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ గుడ్ బాయ్ మా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాను నా చిట్టి తల్లికి లైక్స్ ఇవ్వండి లాస్ట్లో అయితే దత్తాత్రేయ స్వామి వచ్చారు చూడండి ఇట్లనే ఉంటాడు అక్కడ స్వామి దర్శించుకొని దత్తాత్రేయ స్వామి